నమస్కారం శ్రీహరి శర్మ గారు. అయితే శ్రీహరి శర్మ గారు, మనకుండే నవగ్రహాలలో అన్ని నవగ్రహాలు వివిధ ఫలితాలు ఇస్తూ ఉన్నప్పటికీ శనిగ్రహం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నప్పుడు శని ప్రభావం ఏలినాటి శనిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది అని అంటూ ఉంటారు. అయితే ఇందులో కూడా ఏలినాటి శనిలో 3 దశలు ఉంటాయి అని అంటారు కదా, మొదట 2, 3 భాగాలుగా ఉంటాయి అని. ఎందుకని ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క ఫలితాలను ఇస్తూ పోతుంది అండ్ ఆ సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలంటారు? ఆ కష్టాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఏలిన నాటి శని లేదా చాలామంది 7.5 అని అంటుంటారు. అసలు ఈ విషయాన్ని గురించి ఆందోళన పడాల్సినటువంటి అవసరం వీక్షించేటువంటి మన ఆర్బీసీ ఆధ్యాత్మిక ప్రేక్షకులకి ఎవ్వరికీ లేదమ్మా. శని అంటేనే ప్రధానంగా చాలామంది భయపడిపోతుంటుంటారు, కష్టాలు వస్తున్నాయని. అంటే గత జన్మలలో చేసినటువంటి పాపపు పనులని ఈ జన్మలలో కష్టాల రూపంలో తీర్చేవాడు. సంతోషపడాలి. కష్టం అని అనుకుని మనం కష్టాన్ని ఎదుర్కొంటున్నాం అంటే కర్మని తగ్గించుకుంటున్నాం మనం. ఇప్పుడు మనము ఇక్కడి నుంచి సికింద్రాబాద్కి వెళ్ళాలి, కష్టమే నడిచి వెళ్ళడం. కానీ దాన్ని తగ్గించుకొని ఆ కష్టాన్ని మనం ధన రూపంలో మార్చుకొని ఆటోనో లేదా ఓలానో లేదా కారో ఏదో బైక్ మీదనో మనం వెళ్ళి మన కష్టాన్ని మనం ఇంకొక రూపంలో మనం ఇప్పుడు పెట్రోల్కి 100 రూపాయలు అవుతుంది, బండి మీద పోతాం. ఆ కష్టాన్ని మనం ఆ 100 రూపాయలు వెచ్చించి మళ్ళీ ఆ 100 రూపాయలు సంపాదించడం కష్టపడాలిగా. కష్టం ఎక్కడికి పోవట్లేదు, మీకు అర్థమైందా? మీకు ఇందులో కష్టం అనేటువంటిది ఆ ఫార్మేషన్ ఎక్కడ కూడా పోవట్లేదు. కష్టమే, కానీ దీన్ని అధిగమించడానికి ఇంకో కష్టాన్ని మనం ఆధారపడి ఆ పని పూర్తి చేసుకుంటాం, వేరే మార్గంగా పూర్తి చేసుకుంటున్నాం. ఇక్కడ అన్నిటికంటే ఇంకా గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క ప్రపంచంలో ఈ జన్మకి, ఇప్పుడు గత జన్మకి తీసుకుందాం మనం. గత జన్మలలో చేసినటువంటి పనులకన్నిటికీ కూడా సాక్షిభూతుడు, లేదా ఈ జన్మకే తీసుకుందాం, ఈ జన్మలో చేసిన పనులన్నిటికీ కూడా సాక్షిభూతుడు సూర్య భగవానుడు. ప్రతి మనిషికి మళ్ళీ ఇంకొక జన్మ ఉంటుంది కదా. గత జన్మ నుంచి మనం ఈ జన్మకి ఎత్తాం కాబట్టి ఈ జన్మలలో మనం ఎవరు ఆధిపత్యం వహిస్తారు? గత జన్మలలో చేసినటువంటి పనులన్నింటినీ కూడా శని దగ్గరికి చేరబడుతుంది. ఆ శని తాను చరిస్తున్నటువంటి సమయంలో, గోచారంలో జరుగుతున్నటువంటి సమయంలో ఎవరికైతే అనుకూలంగా ఉండడో ఆ సమయంలో పాపపు పనుల ఫలితాన్ని కష్టాల రూపంలో మన చేత అనుభవింపజేస్తాడు. అందుకని దైవాన్ని ఈ 7.5 అనగానే చాలామంది భయపడేది ఏంటంటే ఎక్కువ ఇబ్బందులు పడతామేమో అని చెప్పేసి. ఏమో కాదు, అనుభవిస్తున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు కదా. ఉద్యోగాలు రాక, ఆరోగ్యం బాగుండక, ఇలా ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఇది నిజంగా మీరు అన్నట్టుగా సంతోషంగా ఎలా స్వీకరించగలుగుతారు? ఇక్కడ భరించగలిగే శక్తిని పొందడం అనేటువంటిది ఇక్కడ. అందుకనే ప్రతి మానవుడికి కూడా దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఇక్కడ దేవతానుగ్రహం లోపించడం వల్లనే మనం ఏది కూడా భరించలేకపోతున్నాం. ఇక్కడ మీకు ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్స్తో సహా చెప్తాను. ఇప్పుడు మంచి ఎండ లేదా వర్షాకాలం, మనం వెళ్ళి పని చేసుకోవాలి. అలా వెళ్ళాము అని అంటే ఎండకి ఎండిపోయి చెమటలు కక్కుతూ లేదా వానకి తడిచి మనం పని చేసుకోవాల్సి వస్తుంది. పని మధ్యలోనే ఆగిపోతుంది. కానీ ఒక గొడుగుని ఆధారంగా చేసుకొని కనుక మనం వెళితే ఎంత ఎండలోనైనా వర్షంలోనైనా మన పని నిరాటంకంగా చేసుకొని వస్తాం. అంటే ఆ ఆధారము దైవానుగ్రహము. ఇక్కడ శని భగవానుడి యొక్క కారకత్వాన్ని తెలుసుకోవాలి. కారకత్వాలు తెలుసుకోకుండా ఏదో శని అనగానే చెప్పేసి భయపడిపోయి అప్పటికప్పుడు మొక్కుబడిగా పూజలు చేసుకుంటే కాదమ్మా. శని అంటే నిజాయితీపరుడు, కష్టపడే తత్వము కలిగిన వాడు, నిష్పక్షపాతం, నిజాయితీగా ఉండాల్సినటువంటి వ్యక్తి, నిజాయితీగా ఉండాలి. ఆ శని 7.5 జరుగుతున్నంతసేపు కేవలం 7.5 అనే కాదమ్మా. ఇప్పుడు శని ప్రస్తుతం కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం చేశాడు. సో ఈ సంచారం చేస్తున్న కారణం చేత కుంభ, మీన, మేష ఈ 3 రాశుల వారికి ఏలినాటి శని. కుంభరాశికేమో కుటుంబ శని, మీనరాశికేమో జన్మశని, మేషరాశికేమో వ్యయ శని. ఇదే కాకుండా మిథున రాశి వారికి కంటక శని, అలాగే ఈ యొక్క సింహరాశి వారికి అష్టమ శని. తప్పదు, అర్ధాష్టమ శని ధనుస్సు రాశి వారికి. వీటన్నిటిలోకెల్లా అర్ధాష్టమ శని చాలా దోషప్రదం.
ఏలినాటి శని కంటే కూడా ఏలినాటి శని కంటే అర్ధాష్టమ శని దోషప్రదం. ఎందుకనంటే 4వ స్థానం అంటే ఒక్కొక్క దానికి చాలా వివరంగా చెప్పుకోవచ్చు. ఏలినాటి శనికి చాలా సమయం పడుతుంది, చాలా తెలుసుకోవచ్చు. అర్ధాష్టమ శనికి చాలా తెలుసుకోవచ్చు. ఎందుకనంటే ఈ నవగ్రహాలలో శుభగ్రహాలు, నైసర్గిక శుభగ్రహాలు, నైసర్గిక పాపగ్రహాలని ఉన్నాయి. వీటిలో నైసర్గిక శుభగ్రహాల యొక్క స్థితి శుభప్రదం, నైసర్గిక పాపగ్రహాల యొక్క దృష్టి పాప ఫలితం. ఏమవుతుంది, ఉదాహరణకి ఏలినాటి శనిలో ఉన్నాడు అనుకుందాం, మీనరాశిలో జన్మించాడు వ్యక్తి అనుకుందాం. శని దృష్టి ఎక్కడ పడుతుంది? 3వ స్థానం మీద పడుతుంది, 7వ స్థానం మీద పడుతుంది, 10వ స్థానం మీద పడుతుంది. అంటే ఏమవుతుంది, ఏలినాటి శని ప్రభావంలో మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి సోదర సోదరిమణులతో విభేదాలు, తెలిసిన వారితో విభేదాలు, డబ్బులిచ్చి నష్టపోవడాలు ఇవన్నీ జరుగుతాయి. 7వం కాబట్టి ఎవరితో కలిసి పని చేసినా వాళ్ళతో విభేదాలు, దాంపత్య విభేదాలు ఉంటాయి. 10వం అంటే చేసే పని కాబట్టి ప్రతి పని, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కుంటుబాటుతనం అంటే మెల్లగా సాగడం, ఇది నష్టం ఉంటుంది, ఉద్యోగంలో కోల్పోతారు. ఇప్పుడు అర్ధాష్టమ శనికి వచ్చాం, ఏమవుతుంది, సుఖస్థానము, సంతోషము, సాటిస్ఫాక్షన్, అదేంటిది ఆ స్థానంలో ఉంటాడు. తల్లికి అనారోగ్యం చేయవచ్చు, వాహన ప్రమాదాలు జరగవచ్చు. ధనుసు రాశిలోకి అర్ధాష్టమ శని కాబట్టి ఆ శని ఏం చేస్తాడు, 3వ స్థానము, అలాగే 7వ స్థానం, 10వ స్థానం అంటే ఎక్కడ పడుతుంది, అర్ధాష్టమ శని దోషం ఉన్న ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి 6వ స్థానం మీద దృష్టి. కాబట్టి అకారణమైన విరోధాలు, చిన్నపాటి రోగములు, డబ్బులు తిరిగి రాకపోవడం, రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడడం ఇవన్నీ ఏర్పడతాయి. 10వం వృత్తి ఉద్యోగం, రాశి మీద వీక్షణ, ఏమవుతుంది అక్కడ, ఖచ్చితంగా ప్రతి పని అనుకున్నది సాగకపోవడం, అన్ని డిలే ఇన్ ప్రాసెస్ ఇవన్నీ జరుగుతూ ఉంటుంటాయి. కీర్తి ప్రతిష్టలకు భంగం కలగడం. ఇప్పుడు అష్టమ శని ఉన్నాడు సింహరాశి వారికి. ఈ అష్టమ శని రాగానే ఏమవుతుంది, అనారోగ్య సమస్యలు, ఎవరికి చెప్పుకోలేనటువంటి పనులు చేయడం కానీ ఇవన్నీ తరచూ చేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అంతేకాకుండా భాగ్యస్థానం మీద దృష్టి ఏర్పడుతుంది. అష్టమ స్థానం ఉన్నప్పుడు 10వ స్థానం మీద, 8, 9, 10 10వం మీద వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, అలాగే ఈ సంబంధించినటువంటి కుటుంబ స్థానం మీద దృష్టి ఉంటుంది శనికి. అప్పుడు మన మాటే మనకు శత్రువు అవుతుంది, మన మాట వల్ల శత్రువులు పెరుగుతారు, కుటుంబంలో కలతలు ఉంటాయి, మనస్సు వికలితంగా అయిపోతుంది, చంచల స్వభావం కానీ ఆందోళనకరమైనటువంటి జీవితం కానీ ఉంటుంది. అలాగే 5వ స్థానం మీద దృష్టి ఏర్పడుతుంది. దీని మూలన ఏమవుతుంది, 5వ స్థానం మీద దృష్టి ఉన్నప్పుడు ఖచ్చితంగా సంతానం మూలకంగా ఇబ్బందులు, సంతానానికి అనారోగ్యాలు చేయడం కానీ అనుకున్న, అంటే ఇక్కడ ప్లానింగ్ అనేది 5వం కాబట్టి ఆ ప్లానింగ్ అనేది సరిగ్గా ఉండకపోవడం, ఇంప్లిమెంటేషన్లో దెబ్బలు రావడం, ఇబ్బందులు పడడం ఇలా జరిగిపోతుంది. ఇంకా ఈ సంబంధించినటువంటి అష్టమ శని, అర్ధాష్టమ శని, యోగ కంటక శని అని అన్నారు. మిథున రాశి వారికి కంటక శని ప్రభావం, దశమంలో స్థితి పొంది ఉన్నాడు కాబట్టి ఈ సంబంధించినటువంటి మిథున రాశి వారికి చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు, మార్పులు చేర్పులు, బదిలీలు జరుగుతూ ఉండడం, లాభము స్థానం మీద దృష్టి. కాబట్టి ఏ పని చేసినా ప్రధానంగా లాభం కాదు, మా వ్యయస్థానం మీద దృష్టి. కాబట్టి వ్యయస్థానం మీద ఏమవుతుంది, ఖర్చులు అధికంగా పెరుగుతాయి, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, అకారణంగా ప్రయాణాలు, ఈ మిథున రాశి వారికి పెద్ద ఫలితం ఉండదు. అలాగే చతుర్థ స్థానం మీద దృష్టి కాబట్టి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల, తల్లి సంబంధమైన వర్గీయులతో తల్లితో విభేదాలు ఏర్పడడం కానీ, అలాగే 7వ స్థానం మీద దృష్టి ఇలా జరుగుతుంటాయి. కర్మ బంధానికి కారకుడు ఈ యొక్క శని భగవానుడు. విచిత్రం ఏంటంటే తెలుసానమ్మా, ఈ ఏలినాటి శని ఉన్నప్పుడే చాలామందికి చెడు కంటే ఇంకొక రకమైన ఎక్కువ మేలు ఏంటంటే పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఏలినాటి శనిలో ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి. ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమి. ఎందుకనంటే కర్మబంధానికి పూర్వజన్మ రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని అన్నారు. కాబట్టి గత జన్మ కర్మదోషాలని ఈ జన్మలో అనుభవింపజేయాలి. భార్య పిల్లలంటే దోషమే కదమ్మా. గృహస్థాశ్రమంలో తీసుకుంటే భార్యను పోషించాలి, పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి, వాళ్ళ కోసం ఖర్చు చేయాలి, పిల్లలు పుట్టిన దారభ్యత, వాళ్ళ మీద సంపాదన అంతా ఇన్వెస్ట్మెంట్, అంటే కర్మనే కదా. కర్మబంధం వల్లనే భార్య పిల్లలు వస్తారు. కాబట్టి మీరు ఎవరైనా వీక్షించేటువంటి ఆర్బీసీ ఆధ్యాత్మిక ప్రేక్షకుల్లో మీకు వివాహం జరిగింది అని అంటే ఒక్కసారి ఆ వివాహం జరిగిన రోజుకి మీ యొక్క గోచారరీత్యా చూడండి, ఖచ్చితంగా అష్టమ శనో, అర్ధాష్టమ శనో, ఏలినాటి శనో, కంటక శనో ఉండి తీరుతుంది. ఇది లేకపోతే వివాహానికి సంబంధించి ఎప్పుడు జరుగుతుందంటే శని సంబంధం లేకపోతే వివాహం కాదమ్మా. రైట్. కానీ పెళ్ళిళ్ళ కోసమే ఎదురు చూసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఇప్పుడు ఇది వీళ్ళకందరికీ కూడా శని ఉపయోగకారకుడు. అందుకనే
శనిని మనం ధ్యానం చేయాలి. ఏదో మొక్కుబడిగా తైలాభిషేకాలు, ఏలినాటి శని ప్రభావమో లేదా శని త్రయోదశులు ఉన్నప్పుడో కాకుండా భక్తిపూర్వకంగా చేస్తూ, ముఖ్యంగా శని ఎవరిలో ఉంటాడు? ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు, క్లీన్ అండ్ గ్రీన్ వాళ్ళది అంటే చక్కగా శుభ్రత అనేటువంటిది. అలాగే వికలాంగులు, నల్లటి వారు, వృద్ధులు వీళ్ళల్లో ఉంటాడు. అందుకనే శని జరుగుతున్నప్పుడు పరిహారాలుగా అనాథలకి సేవ చేయడం కానీ, వికలాంగులకి సహాయ సహకారాలు అందించడం కానీ, పారిశుద్ధ్య కార్మికులకి చాలామంది ఈ సంబంధించినటువంటి ఏదైనా సామాన్లు కొనిస్తుంటుంటారు. నేను చూశాను. కనీసం టీ తాగమని ఒక 10 రూపాయలు ఇచ్చినా చాలమ్మా. ఆ పారిశుద్ధ్య కార్మికులకి టీ తాగండి అని చెప్పి ఇచ్చినా చాలు. ఆ పుణ్యం ఎక్కడికి పోదు. ఇవి చేసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ చెప్పినటువంటి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో ఈ 9 రాశుల్లో జన్మించిన వాళ్ళు శని ప్రభావానికి గురవుతారు. కర్కాటక రాశికి అలాగే వృశ్చిక రాశికి ఎందుకండి అనంటే యోగస్థానంలో శని ప్రభావము. యోగస్థానంలో శని ప్రభావం అంటే కేవలం లక్ష్మీ స్థానం అది. కాబట్టి ఈ లక్ష్మీప్రదమైనటువంటి స్థానానికి ఈ శని ప్రభావం ఉండడం వల్ల అలక్ష్మి చేరుతుంది. అంటే సంపాదించిన డబ్బు ఈ కర్కాటక రాశికి, వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఉండదు. కన్యా రాశి వారికి దాంపత్య శని. కాబట్టి దాంపత్యం అంటే కేవలం భార్యాభర్తలనే కాదు, మనం ఎవరితో కలిసి పని చేస్తున్నాం. ఇప్పుడు పార్ట్నర్ అని అంటారు. ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ చేసిన ఈ 1-2 గంటలు, ఈ ఇంటర్వ్యూ సమయానికి మీరు పార్ట్నర్. అంతవరకు మనం జర్నీ చేస్తుంటాం, రైల్లో ఒక రోజు జర్నీ చేస్తుంటాం, మనకు ఎదురుగా ఉండేవాళ్ళు మనకు పార్ట్నర్స్. అలా అన్నమాట, అలా తీసుకోవాలి. సో ఈ కన్యా రాశి వారికి ఆపోజిట్ పార్ట్నర్గా ఉన్నటువంటి వాళ్ళతో సమస్యలు రాకుండా ఉండాలి. వీళ్ళతో ఆ రాశి వాళ్ళతో వస్తుందా, లేకపోతే వాళ్ళతో ఉండే వాళ్ళతో ఎవరితో అయినా వస్తుందా? ఎవరితోనైనా మనం కలిసి మనం ప్రయాణం చేస్తున్నా, కలిసి పని చేస్తున్నా. కాబట్టి వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలమ్మా. అయితే ఇప్పుడు మీరు చెప్పిన ఏలినాటి శని అయితే 7.5 సంవత్సరాలు ఉంటుంది. మరి అర్ధాష్టమ శని, కంటక శని ఇవి ఎన్ని రోజులు ఉంటాయి? 2.5 సంవత్సరాలమ్మా. 2.5 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది, అందులో సందేహం లేదు. అయితే వీళ్ళు చేసుకోవాల్సిన చిన్న చిన్నవి, ఇప్పుడు శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని ఎంతమంది అయితే కొలుస్తారో శనీశ్వరుడికి సంబంధించిన నల్ల వస్త్రాలు వేసుకోవద్దని కానీ, లేకపోతే నీలం రంగు వస్త్రాలు వేసుకోవద్దని కానీ చెప్తూ ఉంటారు. ఈ ఉండే అపోహల గురించి చెప్పండి. వేసుకోవాలమ్మా, నలుపు రంగు వస్త్రాలు ధరించాలి. మీకు అందుకనే అయ్యప్ప స్వామి ఆరాధన చేసేవాళ్ళు నలుపు రంగు వస్త్రాలు ధరిస్తారు. నలుపు అంటే ఏంటమ్మా? అందవిహీనం. సింపుల్గా అంటే ఏదైనా కానీ ఇక్కడ కొన్ని కఠినమైన దీక్షలు కనుక చేసే వ్యక్తికి చాలా మటుకు దోషాలు తగ్గుతాయి. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష కదా, ఒకప్పుడు చాలా నిష్టగా చేసేవాళ్ళు నా చిన్నతనంలో. ఇప్పుడు అంతగా చేయడం లేదు. గమనిస్తున్నటువంటి సందర్భాల్లో చూస్తే కేవలము భక్తితో పాటలు, ఇప్పుడు డీజే సౌండ్స్ వచ్చేసేసి అలా చెప్తుంటే భక్తి తగ్గింది, ఆర్భాటం ఎక్కువైంది. లక్షలు ఖర్చు పెట్టి పూజాది కార్యక్రమాలు చేస్తారు. ఆ భక్తుడు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఏమైపోతుంది? చాలామంది అయ్యప్ప స్వామి పూజ అంటే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాలని మెంటల్లీ ఫిక్స్ అయిపోతారు. భక్తితో దూరం అయిపోతారు. భక్తితో చేసుకునేటువంటిది. కాబట్టి ఈ అయ్యప్ప స్వామి దీక్ష కావచ్చు, వెంకటేశ్వర స్వామి యొక్క దీక్ష కావచ్చు, ఇవన్నీ శని ప్రభావాన్ని తగ్గించేటువంటి, శివదీక్ష, ఇవన్నీ శని ప్రభావాన్ని తగ్గించేటువంటి దీక్షలేనమ్మా. ఇప్పుడు మీరు చెప్పే ప్రతి దీక్షలోనూ కొండ ఎక్కడం అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. పాదాలు, ముఖ్యంగా శని అంటే మీకు గమనించుకుంటే శని ప్రభావం ఉన్నప్పుడు అకస్మాత్తుగా వాళ్ళల్లో మోకాళ్ళ నొప్పులు, పాదాలు ఇరిటేషన్గా ఉండడం, పాదాలలో బలహీనంగా ఉండడం, శరీరంలో ఐరన్ శాతం తక్కువగా ఉంటుంది, అయోడిన్ శాతం తక్కువ అయిపోతుంది, ఐరన్ డెఫిషియన్సీ, ఇవన్నీ శని ప్రభావం. జాతకంలో ఇలా చూడగానే ఐరన్ డెఫిషియన్సీ అని చెప్పేయచ్చు. ఇవన్నీ శని ప్రభావం కలుగుతాయి. దానికోసం టెస్టులు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇలా చెప్తున్నానమ్మా. కాబట్టి శని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నంలో ఖచ్చితంగా కొన్ని నియమాలంటూ పాటిస్తూ, శనివారం నియమాలని, శనివారం మా వెంకటేశ్వర స్వామి కొన్ని నియమాలు తెలియచేయండి మన ఆర్బీసీ ప్రేక్షకులకి. ప్రధానంగా ప్రతి శనివారం రోజున నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఈ సంబంధించినటువంటి నల్ల నువ్వుల నూనెతో శనీశ్వరుడికి కానీ లేదా కాలభైరవుడికి ఉంటే
కనిపిస్తే ఆ కాలభైరవుడికి ఆవ నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ అమావాస్య రోజున కానీ అష్టమి తిథి రోజున కానీ అభిషేకము చేయాలి. అలాగే ఈశ్వరుడికి కూడా నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయవచ్చు. ఇక శంకు పుష్పాలతో కానీ నీలిరంగు చామంతి పుష్పాలతో కానీ అర్చన చేసినట్లయితే తప్పకుండా ఆ ఫలితం అనేటువంటిది కలుగుతుందమ్మా. అయితే నల్ల నువ్వులు నూనె ప్రతి గుళ్ళో వేయనివ్వరు కదండి స్వామి మీద, శివుడి మీద. అందుకనే అంతరాలయం కంటే బాహ్యాలయం కూడా ఒకటి పెడతారు. మనం చేసుకున్న అదే ఫలితం, మన స్వయంగా మన చేతులతో మనం చేసుకోవచ్చమ్మా. దానికి ఏమీ లేదమ్మా. సింపుల్గా చెప్పాలి అంటే మనం చేసుకునేటట్టయితే నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ స్వామికి నల్లబట్ట కట్టి అక్కడ నల్ల ఒత్తితో దీపారాధన చేసి నల్ల నువ్వులు వేసి, ఇనుప ప్రమిద అయితే శ్రేష్టం, లేకపోతే మట్టి ప్రమిద వేసి నల్ల నువ్వులతో దీపారాధన చేసి శని స్తోత్రము చదువుకుంటున్నాయన కానీ, లేదా నమశంకరాయ లేదా శనైశ్చరాయ నమః, శ్వ కాదు షాకు చావత్, ఓం శనైశ్చరాయ నమః అంటూనైనా కానీ, లేదా శివాయ నమః అంటూనైనా కానీ ఆ ఈ శని భగవానుడికి నల్ల నువ్వులతో అభిషేకం చేసి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టాలి. ఇది పెట్టవచ్చు, మనం ఇంటి నుంచి తీసుకెళ్ళి పెట్టొచ్చు. తర్వాత పారిశుద్ధ్య కార్మికులకి తినే పదార్థాలు, కిచెన్ వండుకునే సామాన్లు కానీ దానం ఇవ్వడం, లేదా చేస్తే కనుక దానం చేస్తే మధ్యాహ్నం సాధారణంగా 1 గంట టు 2 గంట మధ్యకాలంలో మళ్ళీ శనిహోర వస్తుంది. ఈ శనిహోరలో కానీ గురుహోరలో కానీ సంబంధించినటువంటి నల్ల నువ్వులు, మేకు, ఇనుప బాణి, అలాగే నల్ల నువ్వుల నూనె, నల్ల బట్ట, పత్తి, బెల్లము, గళ్ళ ఉప్పు ఇవన్నీ కూడా నల్ల బ్రాహ్మడికి దానం చేయవచ్చు. ఇది చేసినట్లయితే శని దోషాలు తొలగిపోతాయమ్మా. అంటే ప్రత్యక్షమైనటువంటి అనుభవంతో చెప్తున్నానమ్మా. చాలా నేను చూశాను. శని భగవానికి సంబంధించి చేసినప్పుడు అనారోగ్య సమస్యలు బయటపడిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి దానాలు విపరీతంగా చేసినటువంటి వాళ్ళు. అందుకని నదీ తీరంలో చేయాలి. ఇవన్నీ కూడా చేస్తే ఇంకా విశేషం. క్షేత్రాలలో, నదీ తీరాల్లో దానం చేస్తే దాని యొక్క పుణ్య ఫలితం రెట్టింపు. నేను ప్రత్యక్షంగా చూసిన అనారోగ్య సమస్య నుంచి బయటపడ్డ వాళ్ళు ఉన్నారు. ఇలా చేసినటువంటిది, శని అంటేనే ఆయుకారకుడు కదా, బయటపడ్డ వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా చేసుకోవచ్చు. అలాగే నువ్వులతో చేసిన లడ్డూలను పంచవచ్చు. ముఖ్యంగా కాళీ కవచము బాగా చదువుకుంటే, కాళీ అంటే భయపడతారు కానీ భయపడాల్సిన అవసరం లేదమ్మా. కాళీ అంటేనే అమ్మవారు, కరుణించే అమ్మవారు. ఆవిడ కూడా నీలి రంగులో ఉంటారు, నల్లగా ఉంటారు. అందుకనే ఆవిడని కాళీ స్తోత్రాన్ని కానీ, కాళీ పంజరమును కానీ, కాళీ కవచము కానీ ఎక్కువగా పారాయణ చేస్తే శని బాధలు అనేటువంటివి ఉండవు. ముఖ్యంగా హనుమాన్ చాలీసా, మళ్ళీ హనుమంతుడు చాలా ప్రభావం చూపిస్తాడు. హనుమాన్ చాలీసా అనేటువంటిది ఆ యొక్క హనుమంతుని దేవాలయం చుట్టూ శనివారం రోజున శ్రీరామ అనుకుంటూ 27 ప్రదక్షిణలు చేసి హనుమాన్ చాలీసాని ఒక 8 సార్లు కనుక పారాయణం చేసి తప్పకుండా ఆ యొక్క హనుమంతుని యొక్క అనుగ్రహం వలన శని బాధలు కూడా తొలగిపోతాయి. అంటే శనికి 27 అనే నెంబర్ కరెక్ట్ అంటారా? అంటే ఇందాక మీరు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు కూడా 27 అని చెప్పారు. 27 అని ఎందుకన్నామంటే 9 ఈజ్ ఎ లైఫ్ నెంబర్ కాబట్టి 8 అనేటువంటిది శనికి సంబంధించినది. మాయ అంటే ఎటు తిరిగి చూసినా 8 కనబడుతుంది, చేంజ్ కాదు. కాబట్టి 27 అనేటువంటిది ఒక నక్షత్ర ప్రమాణం. ఇప్పుడు 108 ప్రదక్షిణలు చేయమంటే చేస్తారా? వీసా రావాలంటే బాలాజీ టెంపుల్ చుట్టూ 108 ప్రదక్షిణాలు చెప్పమంటే చేస్తారు వీసా కోసం. శని భగవాన్ కోసం అంటే అమ్మ 108 అంటే అక్కడికి ఆగిపోతారు. అంటే ఇక్కడ భక్తి ప్రధానం. ఉన్నంత చేసినా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా చేయగలగాలి. 54 చేయొచ్చు, 108 చేయొచ్చు, మండలం 41 చేయొచ్చు, 36 చేయొచ్చు, 27 అయినా కనీసం చేయాలి. శని ప్రభావంతో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 27 చేయాలి. రైట్ అండి, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.